అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. మనం ఈ వీడియోలో శ్రీకృష్ణ భగవానుల వారు ఎలా నిర్యాణం చెందారో తెలుసుకుందాం. ద్వాపర యుగంలో వైభవంతో విలసిల్లిన అనేక రాజవంశాల్లో యదువంశం ఒకటి. చంద్రవంశీయుడైన యయాతి మహారాజు కుమారుడైన యదువు పేరు మీద అది యాదవ వంశంగా ప్రఖ్యాతిగాంచింది. ద్వాపర యుగాంతంలో ఆదిశేషుడు బలరాముడిగా, శ్రీహరి శ్రీకృష్ణుడిగా ఈ వంశంలో జన్మించారు. ఈ లోకంలో వారి అవతార లక్ష్యం పూర్తయింది. ఇక మిగిలింది అంతిమ యాత్రే. యాదవులలో అనేక మంది దైవభక్తి పరాయణులు, ఋషులు, యోగుల పట్ల గౌరవం కలిగిన వారు. ఒకరిద్దరు మాత్రం ఆకతాయిలు ఉండేవారు. అలాంటి వారి వల్లనే యాదవ వంశానికి ముప్పు వాటిల్లింది. ఒకరోజు నారద, కణ్వ, విశ్వామిత్రుల వారు శిష్యులతో కలిసి ద్వారకా నగరానికి వచ్చారు. ఆకతాయిలైన ఇద్దరు ముగ్గురు యాదవులు శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడికి ఆడవేషం వేసి తీసుకెళ్ళి ఈమెకు పుట్టబోయేది ఆడ శిశువా మగ శిశువా అని ఆట పట్టిస్తూ అడిగారట. దివ్య దృష్టితో చేసిన మహర్షులు ఆగ్రహించి యాదవ వంశానికి ముప్పు తెచ్చే ముసలం పుడుతుంది అంటూ శపించారట. సాంబుడి పొట్టలో నుంచి ముసలం బయటపడింది. ముసలం అంటే రోకలి. యాదవులు హడలిపోయి జరిగినదంతా శ్రీకృష్ణ భగవానుల వారికి చెప్పారట. ఆయన చిరునవ్వు నవ్వి సముద్ర తీరంలో ఒక రాతి మీద దీన్ని అరగదీసి ఆ పొడిని సముద్రంలో కలిపేయండి అన్నారట భగవానుల వారు. వాళ్ళు అలాగే చేశారు. కానీ చివరికి చిన్న ములికి అంటే కొంచెం బాగా మిగిలిపోతే దాన్ని అక్కడే పడేసి వెళ్ళిపోయారు. బలరాముడు ఆదిశేషుల్లో ఐక్యమయ్యారు. ముసలంలో మిగిలిన ములికిని ఒక చేప మింగింది. ఆ చేప ఒక బోయవానికి చిక్కింది. అతడు చేప కడుపులోని ములికిని తన బాణానికి అమర్చుకున్నాడు. శ్రీకృష్ణ భగవానుల వారు సముద్ర తీరంలో ఒక చెట్టు కింద వెల్లకిలా పడుకొని కాలు మీద కాలు వేసుకొని యోగ నిద్రలోకి వెళ్ళారట. పొదల కావల నుంచి చూసిన బోయవానికి శ్రీకృష్ణుడి కాలు జింకర చెవిలా కనిపించిందట. బాణం సంధించాడు. దాంతో శ్రీకృష్ణ వారు నిర్యాణం చెందారు. అలా ముసలం వల్ల యాదవ వంశానికి ముప్పు సంభవించింది. జై శ్రీకృష్ణ.